సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర. ఈ కార్యక్రమంలో 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు హన్మంతరెడ్డి మరియు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సూర్రెడ్డి, బార్ సభ్యులు ఆంజనేయులు, అశోక్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వీడియో మన తరఫున మన తొలిదశ ఉద్యమకారులు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ, జై తెలంగాణ. ఈ జై తెలంగాణ ఉద్యమం పూర్వం ఎలా వచ్చిందంటే మన ఆంధ్ర సోదరులు మన పైన ఎన్నో విధాల చట్టపరంగా ఆంక్షలు విధించి మన తెలంగాణ సోదరులకు ఉద్యోగాలు రాకుండా ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు మన భూములను కబ్జా చేసి మన భూములను కొనుక్కొని వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా వాళ్ళ ప్రాపర్టీస్ని చేసుకొని మన తెలంగాణకు అన్యాయం చేస్తే 1969లో మేము చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో పాల్గొని సంగారెడ్డి పోలీస్ స్టేషన్కు అరెస్ట్ అయిపోయి అక్కడ ఉండి నా పరిస్థితి ఏర్పడ్డది. ఆ ఉద్యమంలో ఎంతోమంది యువకులు విద్యార్థులు ప్రాణాలు బలిదానం అయిపోయినాయి. ఆ ఉద్యమాన్ని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఉద్యమాన్ని అణిచివేసి పదవుల ఆశలు ఊహించి ఎట్లయినా తెలంగాణకు న్యాయం చేస్తామని అంటే ఆ ఉద్యమాన్ని నిలుపుదల చేసినటువంటి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ నడిచింది. అప్పటికైనా ఈ ఆంధ్ర వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మన ఉద్యోగాలు మనకు ఇచ్చినంటే ఈ మరు తెలంగాణ ఉద్యమం అనేది జరిగేది లేకుండే. అప్పటి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంత ప్రాణ నష్టం కూడా జరిగేది లేకుండే. ఇక ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఈ మన చంద్రశేఖరరావు గారికి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది. వారికి కూడా ఈ రాజకీయంగా పరంగా జరిగిన అన్యాయం వలన ఈ ఉద్యమంలోకి దిగిండు. కానీ అంతకంటే మొదలు ఇంద్రారెడ్డి గారు దిగిండ్రు. ఆ ఉద్యమంలో ఇంద్రారెడ్డి గారు కూడా చనిపోయేంత వరకు ఆ ఉద్యమంలో ఉండిండు. ఇదంతా తెలంగాణకు న్యాయపరమైన కోరికలు ఆంధ్ర వాళ్ళు తీర్చలేకనే ఈ ఆంధ్ర అనేది తెలంగాణ నుంచి విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పటికీ అటువంటిది తీసుకోలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ కలుద్దామనే ప్లాన్ చేస్తున్నారంటే అది నమ్మదగ్గ పరిస్థితి కాదు. ఇక ఆంధ్రలోనే నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ అనేది మనకే ఉండాలి, మనం చేసుకుంటాము. ఈ ఉద్యమంలో మన బార్ అసోసియేషన్ నుంచి మన విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి రోడ్ బందులు, సడకులో వంటలు, వార్పులు ఇవన్నీ చేసుకొని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేసి వచ్చినటువంటి ఘనత మన బార్ అసోసియేషన్కు దక్కింది. సకల జనుల సమ్మెలో అందరం పాల్గొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎవరో ప్రాణం పోతుందని కానీ తెచ్చింది కాను. ఈ తెలంగాణ యొక్క ఉద్యమ కారులను చూసి భయపడి
ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ మనకు ఇచ్చింది. కాబట్టి ఈ ఉద్యమం ఇది జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఈ దశాబ్ద ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. మన బార్ అధ్యక్షుల వారికి, మన అసోసియేషన్ వారికి, నా మిత్రుల అడ్వకేట్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సాధించే తెలంగాణ మరి న్యాయవాదుల పాత్ర లేనిది తెలంగాణ అనేది సాధ్యం కాకుండే. మరి తెలంగాణ కోసం పోరాటం చేసే ప్రతి నాయకుడు మరి తెగించి పోరాటం చేసింది. రోడ్లపై ఉన్నది. కేసులు అయితే కోట్లల్లో న్యాయవాదులు బెయిల్ ఇప్పిస్తారనే నమ్మకంతో వాళ్ళు ధర్నా రసాకు చేసిరు. అరెస్ట్ అయ్యి వస్తే కూడా బార్ అంతా బెంచ్ ముందుకెళ్ళి బెయిల్కి వచ్చే కోసం పోరాటం చేసినాం. ఏ ఒక్కరి రిమాండ్ పంపలేం, అందరికీ బెయిల్ ఇప్పించినాం. మరి తెలంగాణ ఉద్యమానికి మరి ఊపిరిపోసింది న్యాయవాదులు. మరి ఈరోజు ఈ సందర్భంలో 10 సంవత్సరాల ఉత్సవాల సందర్భంలో ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. మరి న్యాయవాదుల పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ, న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ గేట్ దాకినం పోయి ఎవరు దాకలేదు ఇంతవరకు. అంత పెద్ద త్యాగం చేస్తే మొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూడా మరి న్యాయవాదుల సంక్షేమం పట్ల ఏమాత్రం కూడా మరి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాలు పంచుకోవాలి. మా యొక్క ప్రధానమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ ఉన్నాం. ఏదైతే మా సంక్షేమం కోసం మేము ప్రతిసారి అడుగుతున్న ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం చేస్తలేరు. మాకు ప్రధానమైన హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వాలు ఈరోజు మాకు 7 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ 7 కోట్ల రూపాయలు కూడా మొక్కుబడిగా గత సంవత్సరం ఇచ్చినట్టు ఇచ్చారు. మరి ఈరోజు న్యాయవాదులు అనేవారు నరేషన్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలు, రాష్ట్ర ఫలితాలు అందరి లెక్కాలి, అందరూ న్యాయవాదులు దక్కాలి. ఎందుకంటే మేము కూడా వాటాదారులమే. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు ఏమొచ్చినా సంక్షేమం కోసం పనిచే అవసరం ఉన్నది. మా యొక్క ప్రధాన డిమాండ్లు మీకు అందరూ తెలుసు. న్యాయవాదులు లేని ఉద్యమం లేదని. అయినప్పటికీ కూడా మరి నిమ్మకి తెచ్చినట్టు మరి ఎవడు జీపీలు అయితే 7 పీపీలు అవుతున్నాడు. ఏనాడు జెండా పట్టినోడు పీపీలు అవుతున్నాడు, ఏనాడు జెండా పట్టినోడు జీపీలు అవుతున్నాడు, ఏనాడు తెలంగాణ నేపథ్యం లేని ఇలా రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి ఇది మరొక తెలంగాణ, న్యాయ తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ ఉద్యమం రాకముందే ఈ ప్రభుత్వం వారు మేలుకోవాలి. ఎందుకంటే అన్ని వర్గాల వారి ఎలా తమ హక్కులకు పోరాటం ప్రారంభమైనాయి. మేము కూడా పోరాటం ప్రారంభిస్తున్నాం. న్యాయవాదుల కోసం ఫెడరేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా మా యొక్క డిమాండ్ల సాధన కోసం ముందుకెళ్తాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి అందరి శుభాకాంక్షలు తెలుపుతూనే మా యొక్క పోరాటం కోసం శ్రీకారం చుట్టే రోజు రాకుండా చూడాలని చెప్పి న్యాయవాదుల యొక్క కోపాగ్నికి ప్రభుత్వాలు జ్వలించకపోయింది. మరి అందరూ పేల్కొని న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం పెద్దపెట్టడానికి కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ దశ తొలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యంగా ప్రతి విషయంలో మా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ మళ్ళీ దశ ఉద్యమాన్ని అందరం నడిపినందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా న్యాయవాదులందరూ కలిసికట్టుగా ఢిల్లీ దాకా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది అయినటువంటి ఎల్ హనుమంత్ రెడ్డి గారిని ఈ దశాబ్ది ఉత్సవ సందర్భంగా వారికి సన్మానం చేసుకోవడం జరిగింది. తొలి దశ ఉద్యమకారుడు హనుమంత్ రెడ్డి గారిని సన్మానం చేయడం జరిగింది. ఏదైతే సన్మానంతో కాదు, ఆ రోజుల్లో కూడా నిధులు నియామకాలు ఆ ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడడానికి చాలామంది కష్టపడ్డారు. ముఖ్యంగా అమరవీరులైన వారికి అందరికీ మన న్యాయవాద పక్షాన వాళ్ళకి పాదాభివందనాలు తెలుపుతూ ఈ తెలంగాణ ఉద్యమం ముందు నడిచిన వారందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాం.